నేను మంజు దగ్గరికి వెళ్ళాలి. మంజు బాధ్యత నేనే తీసుకుంటాను. ఏంటి మని కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు? మళ్ళీ ఏమైంది? నేను పిల్లిని కాదు, నా కాలు కాల్లేదు. అనవసరమైన పోలికలతో పోలిస్తే నిజంగానే కాలుతుంది. నువ్వు ఏది స్ట్రైట్ గా ఒప్పుకోవు కదా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నిజమే ఒప్పుకుంటావు. ఇంతకీ నీ టెన్షన్కి కారణం ఏంటి? ఏముంది, సత్య ఇంకా ఇంటికి రాలేదు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అయినా ఇంటికి రాకపోవడం ఏంటి? ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నాడు? అది తెలిస్తే నేనెందుకు టెన్షన్ పడతాను? ఓసారి వాడికి ఫోన్ చేయి. చేశాను, ఫోను తీయటం లేదు. వాడికి అసలు బుద్ధుందా? అయినా ఈరోజు ఎవడైనా బయటికి వెళ్తాడా? వాడికి పెళ్ళైన విషయమైనా గుర్తుందా? జరిగింది అసలు పెళ్ళని ఇక్కడ మీరు తప్ప ఇంకెవ్వరూ అనుకోవడం లేదు. మనీ! నాన్న సత్య. అమ్మా, నేను మలిక్ని మాట్లాడుతున్నాను. మలిక్, సత్య ఎక్కడ్రా? వాడిక్కడే నా రూంలోనే ఉన్నాడమ్మా. వాడిప్పుడే భోంచేసి పడుకున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా అన్నాడు. మీరు తన కోసం ఏమి ఎదురు చూడకండి, రేపు తన్ని నేనే తీసుకొస్తాను. సరే మలిక్, వాడిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, ఉంటానమ్మా. ఇంతకీ వాడెక్కడున్నాడు? మల్లిక్ రూంలోనే తిని నిద్రపోయాడంట. వాడు అక్కడ ఉండటం ఏంటి మని? వాడికంటే బుద్ధి లేదు. అయినా నువ్వైనా అలా చేయడం తప్పని చెప్పొచ్చు కదా. వెంటనే ఇంటికి రమ్మని చెప్పాల్సింది పోయి జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నావేంటి? మనసు అనేది మాటలతో చెప్తే అర్థం కాదండి. వాడికి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. అలాంటప్పుడు వాణ్ణి బలవంతంగా ఇక్కడ కట్టిపెట్టి ఏం ఉపయోగమండి? మీకు నా మాటలు అర్థమయ్యే ఉంటాయి.